మీరు ఏదైనా సాధించాలంటే సింహం లాంటి యాటిట్యూడ్ ఉండాలి, గెద్దలాగా ఎగరాలి, నక్కలాంటి తెలివి ఉండాలని నేను చెప్పను. బికాజ్ యూఆర్ హ్యూమన్, ద హైయెస్ట్ అమాంగ్ ఆల్ ఇన్ దిస్ ప్లానెట్. మనం అనుకున్నది సాధించాలంటే ప్రాక్టికల్గా ఎలా పాసిబుల్ అనేది వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నీకేం కావాలో స్పష్టంగా తెలిసి ఉండాలి. మీరు ఒక గోల్ సెట్ చేసుకుంటారు కదా, మీరు ఆ గోల్ని ఎందుకు సెట్ చేసుకుంటారో అన్నదానికి సాలిడ్ రీజన్ ఉండాలి. లేదంటే ఎప్పటికప్పుడు మీ గోల్ని మార్చుతుంటారు, మీలో నిలకడ ఉండదు, తిన్నగా ఒక డైరెక్షన్లో వెళ్ళరు. అలా డైరెక్షన్ మార్చకుండా ఉండాలంటే నీకేం కావాలి, ఎందుకు కావాలి అనే ఫండమెంటల్స్ మీద క్లారిటీ ఉండాలి. ఎప్పుడైతే మీ గోల్కి కారణమైన పునాదులు గట్టిగా ఉంటాయో అప్పుడే మీ డైరెక్షన్ అనేది చేంజ్ చేయరు. మీరు కమిటెడ్గా ఒకే గోల్ మీద దృష్టి పెడతారు. వన్స్ ద డైరెక్షన్ ఈజ్ క్లియర్, ప్లానింగ్ కమ్స్ ఇన్ టు ప్లే. దేన్నైనా అచీవ్ చేయాలంటే ప్లానింగ్ అనేది చాలా అవసరం. మీరు అనుకున్నది సాధించడానికి సుమారుగా ఎంత సమయం పడుతుంది అనే దాని మీద మీకు అవగాహన ఉండాలి. అలా ఉండాలంటే మీ గోల్ కంప్లీట్ చేయడానికి ఏవేవి అవసరం అవుతాయి అనే వాటి మీద స్పష్టత ఉండాలి. సో ఇలా మీరు ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న తర్వాత ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయాలి. ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడం అంత సులభం కాదు. దీనికి మెంటల్ ఎబిలిటీ చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే నీ ఎమోషన్స్ ఎప్పుడు ఒకేలా ఉండవు, అవి ఎప్పటికప్పుడు మారుతుంటాయి. సో మైండ్ అనేది నీ కంట్రోల్లో ఉండాలి, మైండ్ కంట్రోల్లో నువ్వు ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక పని చేయాలంటే ఆ పనిపై ఇంట్రెస్ట్ ఉండాలి, లేకపోతే చేయలేం. ఇలా అనుకుంటే యు ఆర్ రాంగ్. లెట్సే మీరు ఒక పని స్టార్ట్ చేశారనుకోండి, డైలీ ఈవినింగ్ 1 hour జిమ్కి వెళ్ళాలని. ఎండ్ ప్రోడక్ట్ ఏంటంటే హెల్దీ అండ్ స్ట్రాంగ్ బాడీ. ఫస్ట్ 3-4 days బాగానే ఇంట్రెస్ట్తో జిమ్కి వెళ్ళారు. 4th day ఇంట్రెస్ట్ లేదు, మూడ్ లేదు అని అంటే కుదరదు. ప్లాన్ ప్రకారం ఆ రోజు మీరు జిమ్కి వెళ్ళాలి. ఆ రోజు 100% ఎఫర్ట్స్ పెట్టకపోవచ్చు, బట్ అట్లీస్ట్ 25-50% అని ఎఫర్ట్స్ పెడతారు కదా. ఎవ్రీడే సేమ్ ఎఫర్ట్స్ ఎవరు పెట్టలేరు ఇక్కడ, ఎందుకంటే మూడ్ ఎప్పుడు ఒకేలా ఉండదు. సో ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా మీరు ముందే అనుకున్నారు కనుక ఆ మాటకి కమిట్ అయి ఉండాలి. కొన్ని డేస్ గడిచేసరికి మీరు ఎవ్రీడే ఎఫర్ట్స్ పెడుతున్నారు కనుక మీకు కొంచెం రిజల్ట్స్ కనిపిస్తాయి. ఆ రిజల్ట్సే మీ మిగతా జర్నీకి ఉత్సాహాన్ని ఇస్తాయి. అలాగే మీరు ఈ జీవిత సత్యాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు అనుకున్నది సాధించవచ్చు, సాధించకపోవచ్చు. ఎందుకంటే మీ జీవితంలో ఏం జరగాలన్నది పూర్తిగా మీ చేతుల్లో ఉండదు, కానీ మీరు ఏం చేయాలనుకున్నారో మాత్రం పూర్తిగా మీ చేతుల్లోనే ఉంటుంది. సో ప్రయత్నిస్తే సాధించవచ్చు, సాధించకపోవచ్చు, బట్ ప్రయత్నించకపోతే మాత్రం ఖచ్చితంగా సాధించడం. ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ ప్రయత్నిస్తావు, ఈసారి ముందున్న అనుభవంతో ఇంకొంచెం బెటర్గా ప్రయత్నిస్తావు. ఇలా ఆపలేని యుద్ధం ఇచ్చే వాళ్ళకి పర్వతమైనా బద్దలవ్వాల్సిందే, కాలమైనా తల వంచాల్సిందే, దేవుడైనా దిగి రావాల్సిందే. సో ఏదైనా సాధించాలంటే ముందుగా ఏం సాధించాలనుకుంటున్నారు అన్నదాని మీద క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా యుద్ధంలో దిగకూడదు. అలాగే వన్స్ యుద్ధంలో దిగాక ఆలోచించకూడదు.